తెలియజేయాల్సిన అవసరం ఏర్పడింది. గడిచిన కొద్ది కాలంగా చూస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రోజు రోజుకి దిగజారిపోయి ప్రవర్తిస్తోంది. పరిపాలనను గాలి కొదిలేసి కనీసం ప్రజల సమస్యల మీద ఒక బాధ్యత ఉన్నట్టుగా కూడా లేకుండా ఎంతసేపు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తి పోసి అన్ని వేళ్ళు ఆయన వైపే చూపించి పబ్బం గడుపుకోవాలని ఆశలో బతుకుతోంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడే తీరు, ఆయన మాట్లాడుతున్న భాష చూస్తుంటే చాలా ఫ్రస్ట్రేషన్లోనే ముఖ్యమంత్రిగా ఆయన కూరుకుపోయినట్టు అనిపిస్తుంది. ఒక సీనియర్ ముఖ్యమంత్రి అయ్యుండి ఈ దేశంలో నేనే సీనియర్గా ఉన్న ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ కనీసం ఒక సంస్కారం కూడా ప్రదర్శించిన విధంగా భాషని మాట్లాడుతూ ఉన్నారు. చాలా దుర్మార్గంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు వ్యవహార శైలి ఇలా ఉంది అని అనుకుంటే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్నని ఒక ప్రతిపాదన చేసినప్పటి నుంచి అసలు ఈయన బిహేవియరే మారిపోయింది. తన కలల రాజధాని అమరావతి దెబ్బతింటుందని అనుకుంటూ ఉన్నారు, లేకపోతే అసలు బండారం, అవినీతి బండారం బయటపడుతుందని భయపడుతున్నారు. మొత్తానికి ప్రజల దృష్టిని మళ్లించే కార్యక్రమాన్ని చాలా ముమ్మరంగా చేస్తూ ఆ బాధ్యతను ఏదో తానే తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల అవసరాలు ఏంటివనేది ఆయనకు పట్టట్లే. ఆయన ఏదో కలలు కానీ ఒక ఊహాలోకంలో విహరిస్తూ అందరినీ కూడా అదే ఊహాలోకంలో బతకమని చెప్తున్నాడు ఆయన. ఇప్పటి వరకు గతం నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులను ప్రకటిస్తే మాకు విశాఖపట్నం అవసరం లేదు, కర్నూలు అవసరం లేదు, విజయవాడ అవసరం లేదు, అమరావతిగా నేను చెప్పిన ప్రాంతమే డెవలప్ అవ్వాలని చెప్పిన వాడు ఇప్పుడు మచిలీపట్నం అవసరం లేదు, గుంటూరు అవసరం లేదు, ఏదీ లేదు, నా కలల రాజధాని అది నీటిలో ఉన్నా నేల మీద ఉన్నా ఎక్కడున్నా కూడా నేను దీన్నే నిర్మిస్తాను అన్నట్టుగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. సరే, అది కూడా ఎందుకంటే ప్రజలు ఆయనకు మ్యాండేట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కొంతకాలం ఆగితే కానీ తెలియదు. ఇంచుమించుగా ఎన్నికలు జరిగి 2024 ఏప్రిల్లో ఎన్నికలు జరిగితే ఇప్పుడు 26 ఏప్రిల్లో ఉన్నాం. అంటే 2 ఏళ్ళు దాదాపుగా పూర్తయిపోయింది. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది చేశాను నా మార్క్ అని ఒక్కటి కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. పైగా ప్రజలకి చాలా ముఖ్య అవసరమైన పథకాలు, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలని నీరు కార్చేసి, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను ఎత్తేసే కార్యక్రమం చేసి ఇవాళ ప్రజలకు ఏదైతే అవసరమో అది చేయకుండా నేల విడిచి సాము చేస్తూ ఉన్నారు. ఆయనకి అధికారం కావాలి తప్ప జనం బాధలు అక్కర్లేదు. ఎందుకంటే తనను చాలా గొప్పగా చూపించే మీడియా, తాను ఏం చేసినా ఆహా ఓహో అని కీర్తించే సొంత పత్రికలు, ఛానల్స్ ఉండడం వల్ల వాళ్ళ గోబెల్స్ ప్రచారంలో వాళ్ళు ఎలాగో నన్ను మోస్తారు కనుక ఇబ్బంది ఏం లేదన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యన కొత్తగా వైఎస్ఆర్ పార్టీ గురించి గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నాడు. దేనికి గొడ్డల పార్టీ? అసలు వైఎస్ఆర్ పార్టీకి లేని ఒక క్రిమినల్ చరిత్రను అంటగట్టాలని ముఖ్యమంత్రిగా ఉన్న ఈయనే మాట్లాడేస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడో అనకాపల్లిలో సభ జరిగితే ఆ సభలో ఇదే మాట్లాడతాడు. ఒక రాజకీయ నాయకుడిగా, ఫక్తు రాజకీయ నాయకుడిగా తప్ప నేను ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రజా అధినేతని, ప్రభుత్వ అధినేతని ఆయన మర్చిపోయి వైఎస్ఆర్ పార్టీని గొడ్డల పార్టీ అంటా ఉన్నారు. నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ పార్టీ గొడ్డల పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ ఏం పార్టీ? బాంబుల పార్టీయా? ఎందుకంటే గతంలో బాంబులు తయారు చేసిన చరిత్ర, బాంబులు వేసిన చరిత్ర మీకు ఉంది కదా. బాంబుల పార్టీయా? గుణపం పార్టీయా? ఎందుకంటే గోతులు తీసిన చరిత్ర, మిమ్మల్ని ఎవడైతే నమ్ముతాడో వాడి వెనకాల గోతులు తీసే చరిత్ర, పొడి చేసే చరిత్ర మీకు ఉంది కాబట్టి గుణపం పార్టీయా? లేదంటే మీకు ఎలాగో ప్రపంచవ్యాప్తంగా కీర్తి ఉంది,
రాజమార్గంలో ఎలాగో రాలేదు, వెన్నుపోటు పొడిచి వచ్చారని చెప్తారు కనుక మీది వెన్నుపోటు పార్టీయా? లేదా గోబెల్స్ వారసుడిగా మీరు పార్టీ నడుపుతున్నారు కాబట్టి మీది గోబెల్స్ పార్టీయా? ఎందుకంటే కట్టుకథల్ని అబద్ధాలని ప్రచారం చేసుకుని మీ జీవితం అంతా రాజకీయం చేస్తారు కనుక మీది గోబెల్స్ పార్టీయా? మిమ్మల్ని ఏమని పిలవాలి, ఏ పార్టీ అని పిలవాలని అడుగుతున్నాం మేము. గుణపం పార్టీ అంటే బాగుంటుందేమో, పొడవుగా ఉంటుంది, దిగితే ఎంత దూరం నుంచి దింపేయచ్చు, గోతులు తీసే కార్యక్రమం మీకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు కనుక. ఎందుకంటే ఒక ఎన్నికలో ఒక పార్టీతో, ఒక ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తుకుంటే మరో ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, మరో ఎన్నికల్లో జనసేనతో పొత్తుంటే ఆ పార్టీతో పొత్తు లేకుండా ఒక ఎన్నికలు. ఏ పార్టీతో ఉన్నప్పుడు ఆ పార్టీని పొగడటం, ఆ పార్టీతో లేనప్పుడు ఆ పార్టీని బూతులు తిట్టడం, వాళ్ళ వెనకాల గోతులు తీయడం, మీకు ఇది బాగా అలవాటు. కాబట్టే మీకు నేను చెప్పిన పేర్లలో మీ పార్టీకి ఏది సూట్ అవుతుందో మీరే తెలుసుకోమని చెప్తా ఉన్నా. నోరిప్పితే అబద్ధమా? ఇప్పటికి ఇవాళకి వెన్నుపోటుకి పేటెంట్గా తయారయ్యి ఇవాళ మీరు సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన ఒక్క హామీని నెరవేర్చకుండా ఇవాళ ముందుకెళ్తూ ఎన్నికల ముందంతా గోబెల్స్ ప్రచారం చేసి ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడాన్ని వెన్నుపోటే అంటారు కదా. నిన్న మొన్న ఒక పత్రికలో చూశా, 2 ఏళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి 2 ఏళ్ళు నిండిన సందర్భంగా వితంతువులకి పెన్షన్లు కానుకగా ఇస్తారంట. మేము అడుగుతున్నాం, పెన్షన్ల కానుక హక్క? 2 ఏళ్ల పాటు మీరు ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. ఇవాళకి లక్షలాది పెన్షన్లు ఆపేశారు. వృద్ధాప్య పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ అర్హత కలిగిన వాళ్ళు లక్షలాది మంది పెన్షన్లు రావట్లేదని ఇవాళ ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. మీరు ఇచ్చేది కానుక అంటే మీరేదో పెద్ద రాజవంశంలాగా రాజరికంలాగా, తీసుకునేవాడేదో బిచ్చగాళ్ళలాగా మాట్లాడతారా? మేము అడుగుతూ ఉన్నాం, మీరు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఒక పెన్షన్ ఇచ్చారా, ఒక కార్డు, రేషన్ కార్డు ఇచ్చారా, ఒక ఇల్లు ఇచ్చారా, ఒక స్థలం ఇచ్చారా, ఒక ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా ఇచ్చారా, ఒక ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేస్తున్నారా? ఏం చేశారని అడుగుతున్నాం. ఏది చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా ఈ రాష్ట్రంలోని పేదలందరూ చదువుకోవాలి, వైద్య విద్యార్థులు అవ్వాలి, వైద్యులు అవ్వాలి అని చెప్పి 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే ఆ 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తానని చెప్పి మళ్ళీ 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం మీటింగులు పెట్టి ఏడాదిలోగానే ఈ కాలేజీల నిర్మాణం అంతా పూర్తి కావాలని అధికారులను ఆదేశించినట్టుగా చెప్తున్నారు. అసలు మీకు సిగ్గు అనేది పెట్టలేదు భగవంతుడు. ప్రజలు ఎంతగా విమర్శించినా దుమ్మెత్తిపోసినా మీరు పట్టించుకోరు. ఎంతసేపు కార్పొరేట్లకో లేదంటే ఎంతసేపు మీ కావలసిన పెద్దలకో దోచిపెట్టే కార్యక్రమంగా తప్ప పేదల గురించి పట్టించుకున్న పాపానే పోదనేది మీ చరిత్ర చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు సేమ్ 99 పైసలకి ఎకరం ఒకటికి ఇచ్చేస్తారు. ఏమన్నా అంటే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు అక్కర్లేదు. సొంత కుటుంబానికి మీ కుమారుడి తోడల్లుడికి 54 ఎకరాల 5,000 కోట్ల రూపాయల భూమి గీతంకి దారాదత్తం చేస్తారు. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా తప్పేంటని మళ్ళీ ఎదురు ప్రశ్న వేస్తారు. మీ దోపిడీని, మీ చేస్తున్న అరాచకాలని ఎవడో అడగకూడదు. 14,000 15,000 ఎస్ఎఫ్టీకి అమరావతిలో నిర్మాణాలు చేస్తారు. అదేంటి అంటే అందరూ కూడా ప్రగతి నిరోధకులు, దుర్మార్గులు, దుష్టులు, వైఎస్ఆర్ పార్టీ అంతా ఒక అరాచకం అన్నట్టుగా మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ఇవాళ ఇది నా మార్కు, ఈ 2 ఏళ్ల కాలంలో నా మార్కుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పని చేశాను, ఈ పథకం తీసుకొచ్చానని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. మీరు చేయగలిగింది ఏమన్నా ఉంటే అని సూటిగా అడుగుతున్నాం. మీరు చేసిందేంటి? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అన్ని పథకాలని చాప చుట్టి ఎత్తాడు. ఉచిత పంటల బీమా దగ్గర మొదలుకొని ఏ ఒక్క కార్యక్రమాన్నైనా సక్రమంగా నిర్వహించారా?
మీ సూపర్ 6 ఎందుకు జరగలేదని అడగకూడదు, అడిగితే కేసులు పెడతారు. ఎంత దుర్మార్గంగా అంటే రైతులకి గిట్టుబాటు ధరలు లేవు. ఇవాళకి పండించిన పంటని కొనే నాదుడు లేడు. మొక్కజొన్న 2200 2300 ఎంఎస్పి ఉన్నదాన్ని ఇవాళ 1400-1500 కూడా కొనే దిక్కులేని పరిస్థితిలో రైతాంగం ఉంది. కొనుగోలు కేంద్రాలు మీరు ఓపెన్ చేయలేదు. శనగ ఇంచుమించు 10 లక్షల టన్నులు పండితే ఇవాళకి ఒక గింజ కొనలేదు. చాలా తక్కువ రేటుకి రైతులు తెగనమ్ముకునే పరిస్థితి ఉందని మీ పత్రికల్లోనే, మిమ్మల్ని నిరంతరం మద్దతిచ్చే పత్రికల్లోనే రాస్తున్నారు. మీకైనా సరే కొంచెం కూడా రైతులు ఎలా పోయినా మీకు లెక్కే లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. ప్రతిరోజు పత్రికలు చూస్తే రైతుల ఆత్మహత్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదేమీ మీకు పట్టదు. ఏది చెప్పినా ఏం చేసినా ఒక్క మీ అమరావతి కార్యక్రమం మీ సొంత మనుషుల జేబులు నింపుకునే కార్యక్రమం తప్ప మరొకటి జరగట్లేదనే విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మావిగన్ అనేది వచ్చినప్పటి నుంచి అమరావతి అవినీతి మీద చర్చ జరుగుతుంది ప్రజల్లో. దాన్ని డైవర్షన్ చేయడం కోసం ప్రతిసారి మీరు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మీ మంత్రులు అయితే ఏం మాట్లాడుతున్నారో తెలియదు. మొన్న ఒక మంత్రి, సమాచార శాఖ మంత్రి గారు పార్థసారథి గారు, వైఎస్ఆర్ పార్టీ ఆల్ ఖైదా పార్టీ అంటున్నాడు ఆయన. అయ్యా పార్థసారథి గారు, 2024 ఎన్నికల వరకు ఎక్కడ ఉన్నారు మీరు? అది ఆల్ ఖైదా పార్టీ కాదు, ఆల్ వెల్ఫేర్ పార్టీ. వైఎస్ఆర్ పార్టీ ఆల్ వెల్ఫేర్ పార్టీ. ప్రజల అందరి సంక్షేమం కోరుకున్న పార్టీ. మీకు అధికారం మారిన వెంటనే, మంత్రి అయిన వెంటనే, అక్కడ కూర్చున్న వెంటనే ఏ పదాలు వాడుతున్నామో మీకే తెలియట్లేదా? ఎక్కడో ఒక మర్డర్ జరిగింది, దస్తగిరి అని ఆయన. అది తీసుకొచ్చి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఒక దర్యాప్తు అధికారిలాగా ఆయనే స్వయంగా దర్యాప్తు చేసినట్టుగా ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. అదేదో వైఎస్ఆర్ పార్టీకి సంబంధం ఉన్నది ఆ సంఘటన అని. అసలు కిల్లర్స్ని బహిరంగంగా క్రైమ్ చేసేవాళ్ళని ప్రోత్సహించిన చరిత్ర మీది మొదటి నుంచి. హిస్టరీలోకి వెళ్తే చాలా ఇన్సిడెంట్లు దొరుకుతాయి. ఇవాళ వచ్చి ఏదో నీతులు చెప్తే ఎలా? ఇది నేను చేశాను ఈ సంక్షేమం అని చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టే మీరు వైఎస్ఆర్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతూ ముందుకి నడిపించే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా చాలామంది మంత్రులు, సవిత గారని ఒక మంత్రి గారు, సంజయ్ రాణి గారని ఒక మంత్రి గారు, ఇంకా అనిత గారు అయితే చెప్పక్కర్లేదు. ఇలా వీరందరూ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మీ క్యాబినెట్కి ఎంత గొప్పగా మీరు శిక్షణ ఇస్తున్నారో అర్థమవుతుంది చంద్రబాబు అని మేము చెప్తున్నాం. కనీసం బడి పిల్లలకి సరైన పోషకాహారం అందించలేని స్థితిలో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇంకా సిగ్గుచి ఏంటంటే 10వ తరగతి పరీక్షల పేపర్లు సెట్ చేయలేకపోయారు, దిద్ది కరెక్ట్గా మార్కులు ఇవ్వలేని దుస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. మీరు వచ్చి ఎదర వాళ్ళకి నీతులు చెప్తారు, లెక్చర్లు కొడతారు. 10వ తరగతి పరీక్ష పేపర్లు సక్రమంగా ఇవ్వలేని వాళ్ళు మీరు వచ్చి విద్యా వ్యవస్థ, విద్యా విధానం, ఎన్ని కథలు, కబుర్లు, కాకరకాయలన్నీ ప్రజల చేతుల్లో పువ్వులు పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి పబ్లిక్లోకి వచ్చి వింటే అర్థమవుతుంది. ఇంకా నిమ్మల రామానాయుడు గారు ఇలాంటి మంత్రులు అయితే చెప్పక్కర్లేదు. కొంతమంది 6 ఎంతమంది సింగపూర్లో టూర్లో ఉన్నారు, టిప్ టాప్గా టూర్లని ఇవాళ పత్రికలో రాశారు. అసలు ఎంత దుర్మార్గం అంటే ఈయన ఒక్కడికే హక్కులు ఉన్నట్టు, చంద్రబాబు నాయుడు గారి మద్దతు ఇచ్చే వాళ్ళకి మాత్రమే హక్కులు ఉన్నట్టు, మిగతా వాళ్ళందరూ పనికిమాలిన ఉన్నట్టుగా, మిగతా వాళ్ళంతా క్రిమినల్స్ అన్నట్టుగా చిత్రీకరించే కార్యక్రమం చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో పౌర హక్కుల్ని హననం చేశారు. మానవ హక్కులు అనేవి లేని స్థితికి తీసుకొచ్చారు ఈ రాష్ట్రాన్ని ఈ 2 ఏళ్ల కాలంలో.